హలో ఆల్, ఐఎమ్ అజయ్ కర్ణాటి. మన లాస్ట్ వీడియోలో మనం కాన్కేవ్ మిర్రర్ గురించి చాలా డీటెయిల్గా నేర్చుకోవడం జరిగింది. ఈ వీడియోలో మనం కాన్వెక్స్ మిర్రర్ గురించి, లైట్ అనేది కాన్వెక్స్ మిర్రర్ మీద పడ్డప్పుడు ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అనే విషయం గురించి, ఇలా రిఫ్లెక్ట్ అయిన లైట్ అనేది ఎలాంటి ఇమేజెస్ని ఫామ్ చేస్తుంది అనే విషయం గురించి, అండ్ మన డైలీ లైఫ్లో ఈ కాన్వెక్స్ మిర్రర్తో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ మన కాన్వెక్స్ మిర్రర్ అనేది ఇలా ఉంటుంది. యాజ్ యూజువల్గా కాన్కేవ్ మిర్రర్ లాగే కాన్వెక్స్ మిర్రర్కు కూడా ఈ ఎం అండ్ ఎన్ అనే రెండు ఎక్స్ట్రీమ్ పాయింట్స్ అనేవి ఉంటాయి. ఈ ఎంకి ఎన్కి మధ్యలో ఉండే అలాంగ్ విత్ ద సర్ఫేస్ మనం దాని యొక్క లెంత్ని క్యాల్కులేట్ చేస్తే లేదా గ్యాప్ని క్యాల్కులేట్ చేస్తే దాన్ని అపర్చర్ ఆఫ్ ద మిర్రర్ అని చెప్పడం జరుగుతుంది. తర్వాత యాజ్ యూజువల్గా దీనికి సెంటర్ ఆఫ్ ద మిర్రర్ పోల్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ సిమిలర్లీ సెంటర్ ఆఫ్ కర్వేచర్ మనకు కాన్కేవ్ మిర్రర్లో లాగే కాన్వెక్స్ మిర్రర్లో కూడా సి అనేది ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుతూ ఒక ప్రిన్సిపల్ యాక్సెస్ అనేది ఉంటుంది. తర్వాత ఈ రెండింటి మధ్యలో ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ దగ్గర మనకు ప్రిన్సిపల్ ఫోకస్ లేదా ఫోకల్ పాయింట్ అనేది ఉంటుంది. ఈ ఫోకల్ పాయింట్ని బేస్ చేసుకునే మనకు రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకు కాన్వెక్స్ మిర్రర్ ముందర ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఇలా ఉంచామంటే దాన్ని మనం ఏ అండ్ బి అని డినోట్ చేస్తాం యాజ్ యూజువల్గా. తరువాత ఈ ఆబ్జెక్ట్ నుండి కొన్ని కోట్ల లైట్ రేస్ అన్నవి మిర్రర్ మీద పడడం జరుగుతుంది. మన సింప్లిసిటీ కోసం మనం ఓన్లీ 2 లైట్ రేస్ని ఇక్కడ కన్సిడర్ చేస్తాం. సో ఇప్పుడు ఇది ఇలా పడ్డ తర్వాత రిఫ్లెక్షన్ అనేది రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ లైట్ రేస్ అన్నవి రియల్ ప్లేన్లో ఎక్కడ మీట్ అయ్యే ఛాన్సే లేదు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ లైట్ రేస్ని ఈ రకంగా ఎక్స్టెండ్ చేస్తే ఆ రెండు లైట్ రేస్ అన్నవి ఫోకల్ పాయింట్ దగ్గర మీట్ అవ్వడం జరుగుతుంది. ఈ రకంగా మీట్ అయిన పాయింట్ దగ్గర మనకు ఇమేజ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడేంటి, మనం ఈ లైట్ యొక్క యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ని క్యాలిక్యులేట్ చేయాలి. దీనికి మనం మిర్రర్కు పర్పెండిక్యులర్ని లేదా నార్మల్ ఇలా డ్రా చేస్తే, ఈ రకంగా డ్రా చేసామంటే ఈ యాంగిల్ ఏదైతే ఉందో దాన్ని యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని చెప్తాం. సో ఇక్కడ కూడా ఇది మన యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో దేనికైనా కానీ మనం యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ని నార్మల్ బేస్ చేసుకొని మెజర్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా మనం కాన్వెక్స్ మిర్రర్లో ఇమేజ్ ఫార్మేషన్ని చూడడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం కాన్వెక్స్ మిర్రర్లో లైట్ రిఫ్లెక్ట్ అయినప్పుడు అది ఎలాంటి రూల్స్ని ఫాలో అవుతుందో డీటెయిల్గా చూద్దాం. సో ఫస్ట్, rules to draw image formation by using a convex mirror. When the incident ray is parallel to the principal axis, then after the reflection it will diverge from the principal axis with respect to f. సో ఇది ఎలా అంటే, ఒక లైట్ రే అనేది ప్రిన్సిపల్ యాక్సెస్కి ప్యారలల్గా ఉంటూ కాన్వెక్స్ మిర్రర్ మీద పడింది అనుకుందాం. సో ఆ లైట్ రే అన్నది ఈ రకంగా రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇలానే ఎందుకు రిఫ్లెక్ట్ అవుతుందంటే, మనం ఈ రిఫ్లెక్షన్ని కాస్త లోపలికి ఎక్స్టెండ్ చేసామంటే ఆ రిఫ్లెక్షన్ అనేది విత్ రెస్పెక్ట్ టు ఫోకస్ డైవర్జ్ అవ్వడం జరుగుతుంది. ఇదే మన ఫస్ట్ రూల్ ఇన్ ఇమేజ్ ఫార్మేషన్. సో ఇది యాజ్ యూజువల్గా నార్మల్. సో నెక్స్ట్ సెకండ్ది ఏంటంటే, when a ray which is directed towards the principal focus f of a convex mirror, then after reflection the ray travels parallel to the principal axis. ఇది ఫస్ట్ రూల్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్. ఒక లైట్ రే అనేది కాన్వెక్స్ మిర్రర్ మీద ఈ రకంగా పడ్డప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఫోకల్ పాయింట్ అది ఇలా ఉంటుంది. సో ఆ లైట్ రే అనేది రిఫ్లెక్ట్ అయినప్పుడు ప్రిన్సిపల్ యాక్సెస్కి ప్యారలల్గా ఈ రకంగా రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది.
ఇది సెకండ్ రూల్ ఇన్ ఇమేజ్ ఫార్మేషన్. ఇప్పుడు మనం ఈ ఫస్ట్ రూల్ని సెకండ్ రూల్ని కలిపి చూసామంటే ఈ రెండింటిని ప్రిన్సిపల్ ఆఫ్ రివర్సల్ అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ దానికి సెకండ్ది ఎగ్జాక్ట్గా ఆపోజిట్ కాబట్టి రెండింటిని కలిపి ప్రిన్సిపల్ ఆఫ్ రివర్సల్ అని చెప్తాం. నౌ ద థర్డ్ రూల్. When a ray which is directed towards the principal focus f of a convex mirror and make an angle of 90 degrees with respect to the reflecting surface, then after reflection the ray bounces back into its same path. అంటే ఒక లైట్ రే అనేది ఈ రకంగా మిర్రర్ మీద పడ్డప్పుడు అది ఎగ్జాక్ట్గా రిఫ్లెక్టింగ్ సర్ఫేస్తో 90 డిగ్రీస్లో ఉన్నప్పుడు ఆ లైట్ రే అనేది తిరిగి సేమ్ పాత్లోకి రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ రకంగా మనకు 90 డిగ్రీస్ అని ఎలా తెలుస్తుంది? ఈ రకంగా ఒక డాటెడ్ లైన్ డ్రా చేసినప్పుడు అది ఎగ్జాక్ట్గా సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి పాస్ అయితే ఆ లైట్ రే అన్నది 90 డిగ్రీస్ విత్ రెస్పెక్ట్ టు రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ లా ఉండడం జరుగుతుంది. తర్వాత మన ఫోర్త్ రూల్ ఏంటంటే when the ray incidents upon the pole on the reflecting surface of a convex mirror by making an angle with respect to the principal axis, then after reflection the ray reflects back by making the same angle. So ఇది ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ ప్లేన్ మిర్రర్ రిఫ్లెక్షన్. ఒక లైట్ రే అనేది ఈ రకంగా ఒక యాంగిల్ని ఫామ్ చేస్తూ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ మీద పడిందంటే లెటస్ సే ఈ యాంగిల్ని మనం ఆల్ఫా అనుకుంటే ఆ లైట్ రే అనేది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ మీద పడ్డ తర్వాత రిఫ్లెక్టెడ్ లైట్ రే అనేది ఎంతైతే యాంగిల్తో పడిందో అంతే యాంగిల్తో రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. సపోజ్ మనం దీన్ని బీటా అనుకుంటే అకార్డింగ్ టు ద ఫోర్త్ రూల్ యాంగిల్ ఆల్ఫా ఈక్వల్స్ టు యాంగిల్ బీటా. అంటే మనకి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇది మన ప్లేన్ మిర్రర్ రిఫ్లెక్షన్లో ఆల్రెడీ చూసాం. ఈ రకంగా మనకు కాన్వెక్స్ మిర్రర్లో 4 రూల్స్ని బేస్ చేసుకొని ఇమేజ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో 4 రూల్స్ అనేవి ఇవి. మీకు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ మనం చూడబోయే టాపిక్ ఏంటంటే ఇమేజ్ ఫార్మేషన్ బై ఏ కాన్వెక్స్ మిర్రర్. సో ఇందులో మనకు ఒక కాన్వెక్స్ మిర్రర్ అనేది ఉంటుంది. కాన్కేవ్ మిర్రర్లో మనం 5 రకాల పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని చూడడం జరిగింది. బట్ కాన్వెక్స్ మిర్రర్లో అన్ని ఉండవు, ఓన్లీ 2 ఉంటాయి. సో అందులో మొదటిది ఆబ్జెక్ట్ని ఇన్ఫినిటీ దగ్గర పెట్టినప్పుడు ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. సో ఈ రకంగా ఆబ్జెక్ట్ని తీసుకుంటాం, దాన్ని ఏ అండ్ బి అని డినోట్ చేస్తాం. ఈ ఆబ్జెక్ట్ నుండి ఒక లైట్ రే అనేది ఈ రకంగా మిర్రర్ మీద పడ్డప్పుడు అది ఈ విధంగా ప్రిన్సిపల్ ఫోకస్ని బేస్ చేసుకొని డైవర్జ్ అవ్వడం జరుగుతుంది. అలాగా ఇంకో లైట్ రేని తీసుకుంటే అది కూడా ప్రిన్సిపల్ ఫోకస్ని బేస్ చేసుకొని ఈ రకంగా రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి ఒక పాయింట్ దగ్గర మనకు ఇమేజ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఈ కేసులో మనకు 2 లైట్ రేస్ యొక్క వర్చువల్ మీటింగ్ పాయింట్ అన్నది ఎఫ్ దగ్గర ఉండడం జరిగింది. సో ఇమేజ్ కూడా ఎఫ్ దగ్గరే ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ రకంగా నార్మల్స్ని డ్రా చేస్తే దీన్ని యూజ్ చేసి మనం యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని చూద్దాం. సో ఇక్కడ క్లియర్గా చూస్తే మనకు పొజిషన్ ఆఫ్ ఇమేజ్ అనేది వర్చువల్ ప్లేన్లో ఫామ్ అవ్వడం జరిగింది. సో ఇదంతా మిర్రర్ యొక్క బ్యాక్ సైడ్, అంటే మనకు రియల్ ప్లేన్లో ఇమేజ్ అన్నది ఫామ్ అవ్వడం జరగదు ఇన్ కేస్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్లో. సో పొజిషన్ ఆఫ్ ఇమేజ్ అన్నది బిహైండ్ ద మిర్రర్ ఫామ్ అవ్వడం జరిగింది. తర్వాత నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఆర్ అప్రైట్. వర్చువల్ అంటే ఇమేజ్ అనేది బ్యాక్ సైడ్ ఆఫ్ ద మిర్రర్ ఫామ్ అయింది, ప్లస్ అది
స్ట్రైట్గా ఫామ్ అయింది, అంటే హెడ్ పైకి కాళ్ళు కిందకి ఉంటాయి. సో అలాంటి ఇమేజ్ని మనం ఎరెక్ట్ ఇమేజ్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇది చాలా చిన్న ఇమేజ్. ఇప్పుడు మనం సైజ్ ఆఫ్ ద ఇమేజ్ చూస్తే మనం నార్మల్గా ఈ ఇమేజ్ని చూడలేం. సో అది నథింగ్ బట్ హైలీ డిమినిష్డ్ ఆర్ పాయింట్ సైజ్డ్. అది సైజ్ ఆఫ్ ద ఇమేజ్. ఇది ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిటీ దగ్గర పెట్టేటప్పుడు ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఈ రకంగా ఉంటాయి. సో నెక్స్ట్ మన పొజిషన్ ఆఫ్ ఇమేజ్ ఏంటి? ఇమేజ్ని జస్ట్ బిట్వీన్ ఇన్ఫినిటీ అండ్ పోల్ ఆఫ్ ద మిర్రర్ దగ్గర పెట్టినప్పుడు ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఎలాగుంటుందంటే, సో ఇది మన ఆబ్జెక్ట్ ఏ బి. సో 2 లైట్ రేస్ అనేవి ఈ రకంగా పాస్ అయినప్పుడు ఈ రకంగా డైవర్జ్ అవ్వడం జరుగుతుంది విత్ రెస్పెక్ట్ టు ఫోకల్ పాయింట్. ఇంకొక లైట్ రే అనేది ఈ రకంగా పడ్డప్పుడు ఆ లైట్ రే కూడా విత్ రెస్పెక్ట్ టు సెంటర్ ఆఫ్ కర్వేచర్, అంటే ఇది 90 డిగ్రీస్తో మిర్రర్ మీద పడ్డప్పుడు ఈ రకంగా రివర్స్లో సేమ్ పాత్లో వెళ్ళడం జరుగుతుంది. ఈ 2 లైట్ రేస్ అన్నవి మనం గమనిస్తే ఇక్కడ ఈ పాయింట్ దగ్గర 2 మీట్ అవ్వడం జరిగింది వర్చువల్ ప్లేన్లో. సో అప్పుడు మనకు ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది. సో ఈ రకంగా ఇమేజ్ ఫార్మేషన్ అనేది జరిగినప్పుడు దాన్ని మనం ఏ డాష్ అండ్ బి డాష్తో డినోట్ చేస్తాం. ఇప్పుడు మనం ఈ ఇమేజ్ ఫార్మేషన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని అబ్జర్వ్ చేస్తే పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ యాజ్ యూజువల్గా బిహైండ్ ద మిర్రర్ ఫామ్ అయింది కాబట్టి ఇది మనకు బిహైండ్ ద మిర్రర్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకల్ పాయింట్ దగ్గర ఫామ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఫామ్డ్ చూస్తే ఇది కూడా సేమ్, వర్చువల్ అండ్ ఎరెక్ట్ యాజ్ యూజువల్. తర్వాత సైజ్ ఆఫ్ ద ఇమేజ్ని ఇక్కడ చూసామంటే సైజ్ ఆఫ్ ద ఇమేజ్ అనేది చాలా చిన్నగా ఉంది కంపేర్ టు ఆబ్జెక్ట్ సైజ్. సో మనం ఏం రాస్తాం? డిమినిష్డ్ ఇమేజ్. ఓకే, చిన్నగా ఉంటే ఇమేజ్ అనేది దాన్ని మనం డిమినిష్డ్ ఇమేజ్ అంటాం. సో ఈ రకంగా మనకు 2 కేసెస్లో, ఒకటి అట్ ఇన్ఫినిటీ అండ్ ఇంకొకటి బిట్వీన్ ఇన్ఫినిటీ అండ్ పోల్ ఆఫ్ ద మిర్రర్. సో నెక్స్ట్ ఇది మన ఇమేజ్ ఫార్మేషన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఒక టాబ్లర్ కాలంలో. దీన్ని మనం స్క్రీన్ షాట్ కావాలంటే తీసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్ డ్యూరింగ్ ద ఇమేజ్ ఫార్మేషన్ ఆఫ్ ఏ కాన్వెక్స్ మిర్రర్. సో ఈ కాన్వెక్స్ మిర్రర్ని యూజ్ చేసి మనం ఇమేజ్ ఫార్మేషన్ చేసామంటే మనం అబ్జర్వ్ చేసే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఇందులో మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ అబ్జర్వేషన్ ఏంటంటే సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మేషన్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్ ఫ్రమ్ పాయింట్ సైజ్ టు ఎన్లార్జ్డ్ when the object moves from infinite to towards the convex mirror. ఈ 2 కేసెస్లో మనం అబ్జర్వ్ చేసామంటే ఫస్ట్ కేసులో సైజ్ అనేది పాయింట్ సైజ్లో ఉంది, సెకండ్ కేసులో దగ్గరకు వచ్చేసరికి ఇమేజ్ అనేది కాస్త సైజ్ పెరిగింది. సో ఆబ్జెక్ట్ అనేది ఇంకా దగ్గరకు వస్తే సైజ్ అనేది కూడా ఇంకా కాస్త పెరగడం జరుగుతుంది. అది మన ఫస్ట్ అబ్జర్వేషన్. సెకండ్ అబ్జర్వేషన్ ఏంటంటే the position of image formed gradually shifts towards to the convex mirror when the object start approaching towards the convex mirror. సో ఇక్కడ 2 కేసెస్లో మనం అబ్జర్వ్ చేస్తే ఇమేజ్ అన్నది ఫస్ట్ కేసులో పాయింట్ ఎఫ్ దగ్గర ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గర ఫామ్ అవ్వడం జరిగింది. సెకండ్ కేసులో వచ్చేసరికి ఇమేజ్ అన్నది బిట్వీన్ పి అండ్ ఎఫ్ మధ్య ఫామ్ అవ్వడం జరిగింది. అంటే ఆబ్జెక్ట్ అనేది దగ్గరకు వచ్చే కొద్దీ ఇమేజ్ కూడా దగ్గరకు రావడం జరిగింది. ఇది మన సెకండ్ అబ్జర్వేషన్. థర్డ్ ఏంటంటే ద ఇమేజ్ ఫార్మేషన్ బై ఏ కాన్వెక్స్ మిర్రర్ విల్ బీ ఆల్వేస్ డిమినిష్డ్ కంపేర్డ్ టు ద ఆబ్జెక్ట్. సైజ్ ఆఫ్ ద ఇమేజ్ మనం కంపేర్ చేస్తే ఫస్ట్ పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్లో మనకి ఇది పాయింట్ సైజ్డ్ ఇమేజ్ ఇన్ఫినిటీ దగ్గర పెట్టినప్పుడు, సెకండ్ కేసులో మనకు వచ్చేసి ఆబ్జెక్ట్ని కాస్త దగ్గరికి తెస్తే ఇమేజ్ అనేది కాస్త డిమినిష్డ్ ఇమేజ్ లాగా ఫామ్ అవ్వడం జరిగింది. కానీ ఏ సిచ్యువేషన్లో కూడా
కాన్వెక్స్ మిర్రర్ యొక్క ఇమేజ్ ఫార్మేషన్ అన్నది ఆబ్జెక్ట్ సైజ్ కంటే పెద్ద ఇమేజ్ని ఎటువంటి సందర్భంలో కూడా ఫామ్ చేయడం జరగదు. అది మన థర్డ్ అబ్జర్వేషన్. ఈ 3 అబ్జర్వేషన్స్ని బేస్ చేసుకొని మనకు డైలీ లైఫ్లో చాలా రకాలైన యూజెస్ అనేవి ఉన్నాయి కాన్వెక్స్ మిర్రర్ వల్ల. అవేంటో ఇప్పుడు చూద్దాం. యూజెస్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్. ఇందులో ఫస్ట్ యూజ్ ఏంటంటే, కాన్వెక్స్ మిర్రర్ ఆర్ కామన్లీ యూజ్డ్ యాజ్ ఏ రేర్ మిర్రర్ అండ్ సైడ్ వ్యూ మిర్రర్. అంటే వెహికల్స్లో మనం వాడే సైడ్ వ్యూ మిర్రర్ని, రేర్ వ్యూ మిర్రర్ని మనం కాన్వెక్స్ మిర్రర్తో తయారు చేయడం జరుగుతుంది. కాన్వెక్స్ మిర్రర్ని ఎందుకు యూజ్ చేస్తామంటే, కాన్వెక్స్ మిర్రర్ అనేది మోస్ట్ ఫీల్డ్ ఆఫ్ వ్యూని కవర్ చేయడం జరుగుతుంది. అంటే మనకు వెనకాల ఉన్న రోడ్ను మొత్తం కవర్ చేయాలంటే, ఎక్కడ వచ్చే వెహికల్ని క్లియర్గా చూడాలంటే మనకు కాన్వెక్స్ మిర్రర్లో మాత్రమే పాసిబుల్ అవుతుంది. సెకండ్ రీజన్ ఏంటంటే, కాన్వెక్స్ మిర్రర్ అనేది ఆల్వేస్ ఎరెక్ట్ ఇమేజెస్ని ఫామ్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు రోడ్ మీద వచ్చే వెహికల్ని రివర్స్లో చూసి జడ్జ్ చేయడం చాలా కష్టం కాబట్టి ఓన్లీ మనం కాన్వెక్స్ మిర్రర్ని మాత్రమే ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. సో తర్వాత మనకు ఇంకొక యూజ్ ఏంటంటే, కాన్వెక్స్ మిర్రర్ ఈస్ యూజ్డ్ ఇన్ సెక్యూరిటీ కెమెరాస్. సెక్యూరిటీ కెమెరాస్ అంటే మనకు వచ్చే సీసీ కెమెరాస్లో ఈ కాన్వెక్స్ మిర్రర్ని ఎక్కువగా వాడతాం. ఎందుకు వాడతామంటే, ఈ సీసీ కెమెరాని ఒక రూమ్ యొక్క కార్నర్లో ఫిక్స్ చేసామంటే ఆ ఒక్క కెమెరాతో రూమ్లో ఉన్న మొత్తం ఫీల్డ్ ఆఫ్ వ్యూని కవర్ చేయడం పాసిబుల్ అవుతుంది. అలా కాకుండా మనం ఒక కాన్కేవ్ మిర్రర్ని కానీ ఇందులో యూజ్ చేసామంటే మనకు ఎంత లేదన్నా ఒక 4 కెమెరాస్ని ఒక్కో కార్నర్లో ఫిక్స్ చేయాల్సి వస్తుంది. సో ఈ రకంగా కాన్వెక్స్ మిర్రర్ వల్ల ఎకనామికల్గా కూడా చాలా రకాలైన అడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి. అందుకని మనం సెక్యూరిటీ కెమెరాస్లో కూడా కాన్వెక్స్ మిర్రర్ని యూజ్ చేస్తాం. సో దీంతో మన కాన్వెక్స్ మిర్రర్కు సంబంధించిన డీటెయిల్ డిస్కషన్ అనేది ఫినిష్ అవుతుంది. తర్వాత వచ్చే వీడియోలో మనం సైన్ కన్వెన్షన్ అనేది ఎలా చేయాలి అనే దాని గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఆల్. స్టే సేఫ్.